ఆమ్లెట్. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు లేదా స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్ లేనప్పుడు టక్కున అందరికీ గుర్తుకొచ్చేది ఈ ఆమ్లెట్. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ ఆమ్లెట్ రెసిపీని ఇంకొంచెం స్పెషల్ కాంబినేషన్తో కనుక మనం ప్రిపేర్ చేసి తిన్నట్టయితే మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో పన్నీర్ ఆలు ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా అంటే చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండబోతుంది ఈ ఆలు పన్నీర్ ఆమ్లెట్. ఒక్కసారి కనుక ఈ ప్రొసీజర్తో మీరు పన్నీర్ ఆలు ఇంకా ఆమ్లెట్ కనుక ప్రిపేర్ చేసి తిన్నట్టయితే మళ్ళీ ఆమ్లెట్ని ఇదే విధంగా ఇదే ప్రొసీజర్తో ప్రిపేర్ చేసి తీసుకుంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆమ్లెట్ రెసిపీ. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ పన్నీర్ ఆలు ఆమ్లెట్ రెసిపీ. ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ అనేది తీసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఆలుని ఈ విధంగా ఈ పీసెస్గా మనం కట్ చేసుకొని అందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఈ ఆలుని మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి, బాగా కలుపుతూ. ఒక 3 to 4 minutes తర్వాత మనకి ఈ ఆలు అనేది మంచిగా మగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు మనము ఆనియన్స్ ఇందులో యాడ్ చేద్దాము. మీడియం సైజు ఆనియన్ చిన్నగా మనం ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా మనం కలుపుతూ ఎప్పుడైతే ఆనియన్స్ మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిపోతాయో అండ్ ఆలు కూడా ఇంకొంచెం ఉడుకుతుందో అప్పుడు మనము మీడియం సైజు పచ్చిమిరపకాయ 1 లేదా 2 పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 1-2 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టఫింగ్ అనేది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకుందాము. ఆ మిక్సింగ్ బౌల్లో మనము 2 eggs ఇందులో యాడ్ చేస్తున్నాను. 2 eggs యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెము పన్నీర్ తురుము ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 3 to 4 spoons దాకా మనం పన్నీర్ తురుము ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారము, ఉప్పు, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇందులో యాడ్ చేయాలి. చిటికెడు సరిపోతుంది. ఒకవేళ మీకు ఎగ్స్ కానీ ఇంకేమైనా క్వాంటిటీ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తురుము, ఒక సగం కట్ట కొత్తిమీర తురుము, దాంతోపాటు ఇప్పుడు మనం స్టఫింగ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆలు ఇంకా ఆనియన్స్ అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకేమైనా మీకు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఆలు ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి క్యారెట్ తురుము అట్లాంటిది ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా మనం బీట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఎగ్ని కూడా అందులో ఫ్రైయింగ్ ప్యాన్లో మనం ఈ విధంగా మంచిగా అదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ ఆలు అదంతా కూడా స్టఫింగ్ కొంచెం అట్లా స్ప్రెడ్ చేయండి. మీరు మొత్తము ఎగ్కి బాగా పట్టుకునే విధంగా ఈ విధంగా లో ఫ్లేమ్లో మంచిగా ఇదంతా కూడా ఒక 3 to 4 minutes వరకు మనం మంచిగా దాన్ని కింద బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే అది చాలా బాగా వెళ్తుందనమాట. ఎక్కడా కూడా బ్రేక్ కాదు. ఈ విధంగా కనుక మనము లో ఫ్లేమ్లో దీన్ని అంతా కూడా ఫ్రై చేసుకున్నట్టయితే ఇప్పుడు ఎగ్ బాగా కుక్ అయింది కాబట్టి ఇంకో సైడ్ కూడా నేను ఫ్లిప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు మీరు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ విధంగా ఇదే సైడ్ కూడా ఇంకొక 2-3 minutes మనం మంచిగా కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడి ఆలు పన్నీర్ ఆమ్లెట్ చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా ఈజీ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. హోల్ వీట్ బ్రెడ్ కానీ ఇంకా బ్రౌన్ బ్రెడ్తో కనుక మీరు దీన్ని సర్వ్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా హెల్దీ. ఇది ఇవాల్టి వీడియో ఆలు పన్నీర్ ఆమ్లెట్ రెసిపీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.